హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై 100 రోజులు దాటిపోయింది. 10,000 మంది చిన్నారులు, 24,000 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు హమాస్ అంతు చూసే వరకు యుద్ధం ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ భీషణ ప్రతిజ్ఞ. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు. ఈ పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ మరో ఆందోళనకర పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఇజ్రాయెల్పై తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడి చేయిస్తున్న ఇరాన్ ఇప్పుడు నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ కార్యాలయాలపై ఇరాన్ సైన్యం దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలపైన గురిపెట్టింది. మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పటికే రావణ కాష్టంలో రగులుతున్న పశ్చిమాసియాలో ఇరాన్ వైఖరితో ఇక ఏం కానుంది? ప్రపంచ చరిత్రలో చెరిగిపోని చీకటి అధ్యాయం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం 3 నెలలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. పైకి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలా సాగుతున్నా ఆది నుంచి ఇందులో ఇరాన్ పాత్ర కూడా ఉంది. తాము మద్దతిచ్చే మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తున్న ఇరాన్ ఇప్పుడు యుద్ధంలోకి ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా దాడులు చేయకున్నా వివిధ దేశాల్లోని ఆ దేశ కార్యాలయాలపై దాడులు ఆరంభించింది. ఇరాక్ నగరంలోని ఇర్బిల్ నగరంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ముఖ్య కార్యాలయంపై దాడి జరిపింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ 11 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో స్థానిక వ్యాపారవేత్త పెష్రా దిజాయి అనే వ్యాపారవేత్త సహా 4 చనిపోగా మరో 6 గాయపడ్డారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ నేరుగా వస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని గత కొంతకాలంగా అంతా భావిస్తూ ఉండగా ఇప్పుడు అదే జరగడంతో పశ్చిమాసియాలో ఇక ఏం జరగనుందో అని సర్వత్రా ఆందోళన నెలకొంది. పశ్చిమాసియాలో ప్రపంచంలోని 50% ముడి చమురు ఉండటం అనేది చాలా కీలకం. అక్కడ అగ్రరాజ్యాలన్నీ ముఖ్యంగా అమెరికా అక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ చేయటం వలన అమెరికాకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇరాను అమెరికా ఎవరు పక్షమైతే ఉంటుందో వాళ్ళకి వారి మీద దాడి చేయడానికి సహజంగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇది మనం చూడాలి. ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు ఒక అమాయక పాలస్తీనాను చూసి పాలస్తీనా దేశంలో తలదాచుకోవడానికి వచ్చినటువంటి ఇజ్రాయెల్ యూదులు ఇప్పుడు మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి వాళ్ళకి వెస్ట్ బ్యాంకు గాజా అని కేవలం 45% భూభాగాన్ని ఇచ్చి ఆ భూభాగంలో కూడా మళ్ళీ కట్టడాలు కట్టి గాజాని ఓపెన్ జైలుగా క్రియేట్ చేసి మళ్ళీ గాజా మీద ఇప్పటి వరకు గడిచిన అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు సుమారు 25,000 మందిని, అందులో సగం మంది చిన్నారులని ఇజ్రాయెల్ చంపింది. అయితే ప్రపంచ దేశాలు ముఖ్యంగా పశ్చిమ దేశాలు దీనికి కనీసం సంతాపం కూడా సానుభూతి కూడా తెలియజేయట్లేదు. ప్రతిరోజు అమెరికా నుంచి అక్కడ మారణాయుధాలు వస్తున్నాయి, ఇజ్రాయెల్కి సప్లై చేయబడుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ నేరుగా రంగంలోకి దిగడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనికాధికారి సులేమానీ జ్ఞాపకార్థం ఇటీవల ఇరాన్లోని కెర్మన్లో ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కాగా వారిని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగి 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 284 మంది గాయపడ్డారు. ఈ దాడులు తామే జరిపామని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అయితే ఇది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ చేసిన పనే అని ఇరాన్ ఆరోపిస్తోంది. దానికి ప్రతీకారంగానే ఇరాక్లోని మొస్సాద్ ముఖ్య కార్యాలయంపై ఇరాన్ దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించకున్నా ఆ దేశానికి మద్దతు ఇస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. దీనిని బాధ్యతారాహిత్యమైన దాడిగా అభివర్ణించింది. ఇరాక్ కూడా తమ భూభాగంపై ఇరాన్ దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న ఇరాక్ ఇరాన్లోని ఆ దేశ ప్రతినిధికి సమన్లు జారీ చేసింది. ఇరాన్ జరిపిన దాడితో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దాడిపై మౌనంగా ఉన్న ఇజ్రాయెల్ కూడా స్పందిస్తే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమరడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పశ్చిమాసియాలో పట్టు కోసం గత కొంతకాలంగా ఇరాన్ ప్రయత్నిస్తోంది. పాలస్తీనా సమస్య అనేక అరబ్ దేశాలకు భావోద్వేగపరమైన అంశం కాగా, అందువల్లే ఇరాన్ సహా మెజారిటీ ముస్లిం దేశాలు యూదు దేశమైన ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నాయి. అయితే అదే సమయంలో అరబ్ లీగ్తో సన్నిహిత సంబంధాలకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఇటీవల బహ్రెయిన్, యుఏఈతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అమెరికా చొరవతో సౌదీ అరేబియాతోనూ ఇలాంటి ఒప్పందానికి ప్రయత్నాలు జరగ్గా అంతలోనే యుద్ధం వచ్చింది. అయితే తమ శత్రుదేశమైన సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ చేతులు కలిపితే పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవాలన్న తమ ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని ఇరాన్ భయం. ఆ ఉద్దేశంతోనే ఇజ్రాయెల్, సౌదీ ఒప్పందాన్ని దెబ్బతీసేలా హమాస్ను ఇరాన్ ఎగదోసిందనే ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడికి హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందనే వాదన ఉంది. ఇన్నాళ్ల యుద్ధంలో కూడా హమాస్కు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేసిందన్నది కూడా బహిరంగ రహస్యం. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లెబనాన్కు చెందిన హెజ్బుల్లా, యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులకు కూడా ఇరాన్ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇరాన్ ప్రోద్బలంతో లెబనాన్ నుంచి హెజ్బుల్ ఇజ్రాయెల్పై రాకెట్, డ్రోన్ దాడులు చేస్తూ ఉండగా, హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో వివిధ దేశాల నౌకలపై దాడులు చేస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర వ్యాపారంలో 12% ఎర్ర సముద్రం గుండానే సాగుతోంది. హౌతీ దాడులకు భయపడి అనేక షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని వీడుతున్నాయి. ఈ మార్గం కాకుండా తాము చేరుకోవలసిన లక్ష్యాలను చుట్టూ తిరిగి చేరుకుంటున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్ రంగంలోకి దిగాయి. యెమెన్లోని హౌతీ ముఖ్య నేతల స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగగా, హౌతీపై అమెరికా, బ్రిటన్ దాడులతో అవి తారాస్థాయికి చేరాయి. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ యుద్ధంలోకి నేరుగా రంగప్రవేశం చేసింది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ట్రేడ్కి వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్ అని మనం ఇక్కడ గమనించాలి. ఈ రెడ్ సీ నియర్లీ 2000 కిలోమీటర్స్ ఇటు మెడిటేరియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్ దాకా ఒక చాలా ఇంపార్టెంట్ సీ రూట్, ఒక ట్రేడ్ రూట్ కలిగి ఉన్న పరిస్థితుల్లో, అలాగే ఈ రెడ్ సీ సూయిజ్ కెనాల్ ద్వారా ఎవ్రీడే 9.2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఈ రెడ్ సీ, సూయిజ్ కెనాల్ వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అయితే దీనిపై ఈ హైతీ చెందినటువంటి గ్యాంగ్స్ అన్నీ కూడా రీసెంట్గా అటాక్ చేస్తూ ఈ వెజల్స్ని కానీ, అలాగే అటుపైకి వెళ్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ని కానీ లూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఒక వెరీ ట్రబుల్సమ్ ఇష్యూగా డిస్కస్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. అయితే ఇది ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ గాజా వార్కి ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. ఈ హైటీ లూట్, రెడ్ సీ పై జరుగుతున్నటువంటి హైటీ లూట్ అంతా కూడా ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్గా మనం ఇక్కడ ఒక విశ్లేషణ చేయవచ్చు. దీనికి ముఖ్యమైన కారణం ఈ హైతీ గ్యాంగ్స్ కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ సీ ట్రేడ్ అంతా కూడా స్టాప్ చేస్తాము అని చెప్పి హైతీ గ్యాంగ్స్ కూడా డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇరాక్లోని ఇజ్రాయెల్ నిఘా కార్యాలయం పైన మాత్రమే కాదు, పాకిస్తాన్, సిరియాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. పాక్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మంగళవారం విరుచుకుపడింది. జైషే అల్ అదిల్కు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి ధ్వంసం చేసింది. సున్నీ మిలిటెంట్ గ్రూప్ అయిన జైషే అల్ అదిల్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరాన్, పాకిస్తాన్ మధ్య 959 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా ఎక్కువ భాగం సిస్తాన్, బలూచిస్తాన్ గుండానే వెళుతోంది. ఇక్కడ ఇరాన్ సున్నీ మైనారిటీలు నివసిస్తూ ఉండగా వీరంతా షియా అనుకూల, ఆ దేశ ప్రభుత్వం చేత అణచివేత, నిరాదరణకు గురవుతున్నారు. వీరికి మద్దతుగా జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ ఇరాన్లో దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని ఇరాన్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే పాక్ భూభాగంపై దాడులు చేస్తామని ఇరాన్ గతంలోనే ప్రకటించగా ఇప్పుడు చేసి చూపించింది. ఇటు ఇరాన్కి, పాకిస్తాన్కి ఉన్న సమస్య ఏంటంటే షియాలు, సున్నీల సమస్య. పాకిస్తాన్లో మెజారిటీ సున్నీలు ఉంటారు, అదేవిధంగా ఇరాన్లో షియాలు ఉంటారు. బెలూచిస్తాన్ని అడ్డుపెట్టుకుని అక్కడ వాళ్ళ మీద ఉసుకొల్పడం ద్వారా దాన్ని ఏంటంటే ఇప్పుడు ఎట్లా చూడాలంటే మనము పశ్చిమాసియాలో శాంతి ఉండకూడదు అమెరికాకి.
పశ్చిమాసియాలో శాంతి ఉంటే, వాళ్ళంతా ఐకమత్యంగా ఉంటే, అంటే పాలస్తీనాలో ఇష్యూ లేకుండా, లేకుంటే ఇరాక్కి సిరియాకి ఇష్యూ లేకుండా, లేకుంటే సిరియాకి ఇజ్రాయెల్కి ఇష్యూ లేకుండా, లేకుంటే ఇరాన్కి పాకిస్తాన్కి ఇష్యూ లేకుండా, మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది మనకి, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఇష్యూ లేకుండా వాళ్ళంతా బాగున్నారు అనుకుంటే, ఎప్పుడైతే వీళ్ళు బాగున్నారో వాళ్ళు ప్రపంచ ఆయిల్ మార్కెట్ మీద వాళ్ళు 48% ఉన్నటువంటి చమురు నిల్వల ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రపంచ ఆయిల్ మార్కెట్ని వాళ్లకు అనుకూలంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అమెరికా ఏంటంటే కారు చౌకగా వాళ్ళ ఇండస్ట్రీకి ప్రపంచ ఆయిల్ మార్కెట్ కొనాలి, అందుగురించి అక్కడ కల్లోలాలు సృష్టించాలి. ప్రాంతీయ కల్లోలాలు సృష్టించడం అమెరికా జయం, దాన్నే మన సామ్రాజ్యవాద జయం అంటాం. ఇది కలోనియల్ జయం. పాకిస్తాన్ తమ భూభాగంపై ఇరాన్ దాడి చేయడాన్ని ఖండించింది. ఇది అక్రమ దాడి అని పేర్కొంది. చర్చలు జరపడానికి అనేక మాధ్యమాలుండగా ఇరాన్ ఇలా దాడి చేయడం సరికాదని మండిపడింది. అటు సిరియాలో తమ దేశానికి చెందిన 2 సైనికులు మరణించడంతో ఆ దేశంపైన ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడితో ఉగ్ర సంస్థ ఐసిస్ను ఇరాన్ ఒక రకంగా రెచ్చగొట్టిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇరాన్లో ఈ సంస్థ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడులు జరిపిన ఇరాన్ పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమైంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ నేరుగా ప్రవేశిస్తే పశ్చిమాసియా అగ్నిగుండం అవుతుందనే ఆందోళన ఆది నుంచి ఉంది. ఆ ఆందోళన నిజమై ఇరాన్ నిజంగానే ప్రవేశించింది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇరాన్, హమాస్, హౌతీపై అగ్రరాజ్యం దాడులను మరింత ముమ్మరం చేయగలదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే పశ్చిమాసియా రావణకాష్టం ఇంకా రగిలే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే 24,000 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10,000 మంది అమాయక పసిబాలలు. యుద్ధం వల్ల గాజా నామరూపాలు లేకుండా నాశనమైంది. ఇరాన్ ప్రవేశం నేపథ్యంలో మరింత నష్టం జరగకూడదు అంటే యుద్ధానికి ఏదో ఒక మార్గంలో ముగింపు పలకాలి. భారత్ ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్, హమాసులు శాంతియుత మార్గంలో యుద్ధాన్ని ముగించాలి. భద్రతా మండలి సహకారంతో ఐక్యరాజ్య సమితి అయినా పరిష్కారయుత విస్పష్ట శాంతి ప్రతిపాదనలతో ముందుకు రావాలి. అప్పుడే పశ్చిమాసియా చల్లబడుతుంది. ప్రపంచ శాంతికి, ఆర్థిక, వాణిజ్య స్థిరత్వానికి మేలు చేసినట్లవుతుంది. అలా తక్షణం శాంతి కుసుమాలు విరియాలని యావత్ ప్రపంచం ఆకాంక్ష.